తన నానమ్మ కోరా అమీలియా రాబిన్సన్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, ఆమె బ్రిటన్లో మహా ఆర్థిక మాంద్యమం సమయంలో పెరిగారని, ఆమెకు తిండి కూడా దొరకని రోజులవని, అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో కేవలం తన పట్టుదలతోనే ఆ కష్టాలను ఎదుర్కొన్నారని, ఇతరులలో పనిమనిషిగా చేసి కుటుంబాన్ని పోషించారని, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల ముప్పును కూడా ఆమె ఎదుర్కొన్నారని, అన్ని కష్టాల మధ్య ఆమె ధైర్యంగా నిలబడ్డారని, అయితే తన నానమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటన్లో గనక పుట్టి ఉంటే ఆమె భద్రత విషయంలో చాలా ఆందోళన చెందేవాణ్ణని, ఇప్పటి బ్రిటన్ పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేస్తున్నాయని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పిన మాటలివి. ఎంతో హార్ట్ టచింగ్ గా ఉన్న ఆయన మాటలు బ్రిటన్లో రాజకీయ చర్చకు దారితీశాయి. అవును, ఎలన్ మస్క్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరుగుతున్న వివాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మస్క్ తన నాన్నమ్మ కథను ఉదాహరిస్తూ స్టార్మర్పై తీవ్ర విమర్శలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇంతకీ స్టార్మర్ను మస్క్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనుక చాలా కథే ఉంది. అందుకే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. పేద వర్గాల యువతులకు ఇప్పటి బ్రిటన్లో రక్షణ లేదు. వారు అపహరణకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మస్క్ చెప్పిన నాన్నమ్మ కథకు సారాంశం. దీనికి కారణం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంటున్నారు మస్క్. ఇలా మస్క్ ఎందుకు ఆరోపిస్తున్నారో తెలియాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. రోదర్హామ్ గ్రూమింగ్ స్కాండల్ గురించి విన్నారా? బ్రిటన్ కుదిపేసిన ఈ స్కాండల్ 1997 నుండి 2013 మధ్య కాలంలో జరిగింది. ఆ 16 ఏళ్ల కాలంలో రోదర్హామ్ పట్టణంలో సుమారు 1400 మంది పిల్లలు లైంగిక దోపిడీకి గురయ్యారు. ఈ స్కాండల్లో ప్రధాన దోషులు పాకిస్తాన్ మూలాలకు చెందినవారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ సభ్యులు ముందుగా చిన్నారులను మాయమాటలతో ఆకర్షిస్తారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన కుటుంబాల పిల్లలే వారి టార్గెట్. వారితో ఫ్రెండ్షిప్ చేయడంతో మొదలయ్యే కథ చివరకు వారిని ఏదో ఒకరోజు బలవంతంగా మద్యం తాగించే వరకు తీసుకెళ్తోంది. ఆ తర్వాత డ్రగ్స్ ను అలవాటు చేస్తారు. ఆపై లైంగిక దాడులు చేస్తారు. వారి దేహాల రూపురేఖల్నే మార్చేసేలా బలవంతంగా అనుభవిస్తారు. వారి పైశాచిక ఆనందం ఎలా ఉంటుందో ఓ ఉదాహరణ చెబుతాను. ఓ 13 ఏళ్ల అమ్మాయి తన స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కారులో ఉన్న గ్యాంగ్ సభ్యులు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెను చాలా రోజులు బంధించి శారీరకంగా తీవ్ర హింసకు గురిచేశారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఆమె తల్లి తీసుకెళ్లినా బాధితురాలకు న్యాయం జరగలేదు. తన కూతురికి నరకం చూపించారని, ఆమెకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. ఈ తరహా ఘటనలు బ్రిటన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన లైంగిక దాడి ఘటనలుగా నిలిచిపోయాయి. నాటి బాధిత పిల్లలు ఇప్పటికీ కోలుకోలేదు. ఎందుకంటే గ్యాంగ్ సభ్యులు శారీరక దాడితో పాటు కులం, మతం పేరిట కూడా పిల్లలను అవమానించేవారు. నువ్వు అన్యమతస్థురాలివి, నీకు ఏ హక్కులు ఉండవు అని చిన్నారుల్లో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడేవారు. అయితే ఈ నేరాలను నాడు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకోలేదు. మత, జాతి వివక్ష ఆరోపణలకు భయపడి దోషులపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు. ఈ నేరాలపై స్థానిక పోలీసులు, సామాజిక సేవా విభాగాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పాలి. ఎందుకంటే మత, జాతి ఆధారిత వివక్ష ఆరోపణలకు భయపడి నిందితులపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు. ఈ మొత్తం స్కాండల్ కు సెంట్రిక్ గా ఉన్న పేరు ప్రస్తుత ప్రధాని స్టార్మర్ది. ఇదంతా స్టార్మర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ఘోరాలే. అందుకే ఇదంతా ఆయన వైఫల్యంగా మస్క్ అభిప్రాయపడుతున్నారు. ఓ మతాన్ని బుజ్జగించడానికి స్టార్మర్ చేసిన రాజకీయాల కారణంగా వేలాది మంది చిన్నారులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని మస్క్ మద్దతుదారులు చెబుతున్నారు. అయితే స్టార్మర్ మస్క్ కామెంట్స్ ను ఖండిస్తున్నారు. తాను సిపిఎస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బాలలపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నానని చెబుతున్నారు. మరోవైపు మస్క్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను యూకే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. ఇటు మస్క్ మాటలు ఓ మతాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయని, ఎవరో కొందరు చేసిన నేరాలను మొత్తం మతానికి ఆమోదించడం సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.